హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఓకే, ఈరోజు వ్లాగ్ అండి. ఇది నేను గ్రాసరీస్ అన్నీ తెచ్చుకున్నాం, సరుకులన్నీ అండి. అవి నేను అన్నిట్లో వేసుకుంటున్నాను. ప్రతి వాటిలోని అంటే డబ్బాల్లో అవన్నీ వేసుకుంటాను. ఎక్కువైతే నేనైతే మంత్లీగా తెచ్చుకుంటానండి. నెలకి సరిపడా సరుకులన్నీ తెచ్చేసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ వెళ్ళి తేలేం కదా షాప్లోకి వెళ్ళి. అందుకని ఒకేసారి ఒక 5,000 పెట్టి సరుకులన్నీ కొనేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. పల్లీలు అలాంటివి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఒక 3 కేజీలు అలా తెచ్చుకుంటాం కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం వాడే ఒక దాంట్లోకి తీసేసుకొని మిగతావి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాన్నాళ్ళు ఉంటాయండి, ఎన్ని రోజులైనా. ఎందుకంటే వాటికి రెక్క పురుగులు అనేవి వస్తాయి కదా, అవి రాకుండా ఆ టిప్ అనమాట. ఓకేనా. పెసలు అలాంటివి తెచ్చుకుంటే ఒకసారి వేపుకొని మామూలుగా కడాయి మీద వేపేసి అప్పుడు మనం స్టోర్ చేసుకుంటే వాటికి పురుగులు కూడా పట్టవండి. హార్లిక్స్ కూడా వేస్తున్నాను నేను. ప్యాకింగ్ తెచ్చేసుకున్నాను, డబ్బాలన్నీ ఒక్కొక్క దాంట్లో వేసేసుకున్నాను ప్రతిదీ. ఇదైతే నేను ఇడ్లీ రవ్వ అండి. ఒకేసారి 5 కేజీలు తెచ్చుకుంటాను. నెలకి 5 కేజీలు నాకు సరిపోతుంది. క్యాన్లో అయితే వేసేసుకున్నాను అనమాట. అదే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ అమ్మ ఒడికి అండి, పిల్లలకి ఇప్పుడు జనవరి వచ్చేస్తుంది కదా, అమ్మ ఒడి పెట్టమన్నారు. ఫస్ట్ మా పెద్ద అబ్బాయికి అమ్మ ఒడి వచ్చాయి, డబ్బులు కూడా వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా పెట్టాలంటే కదా, అందుకనేసి ఈ ప్రిపరేషన్స్. ఇవి అయితే పొట్టుకొడుగులు, మాకు ఇష్టమైన కర్రీ అని మీకు తెలుసు కదా. ఓకేనా. దీనికి ఒక స్టోరీ ఉంది. ఇవి మా హస్బెండ్ తెచ్చారనమాట. తను పనిచేసిన దగ్గర, డ్యూటీకి వెళ్ళిన దగ్గర తనే కనిపించి తీశారనమాట. పొట్ల మీద ఉంటాయండి కదా, అవి కూడా నాకు వీడియో కాల్ చేసి మరి నాకు చూపించారనమాట. ఇగో చూడు, ఇక్కడ ఒకటి ఉంది అన్నట్టు. అది చాలా నాకు భలే సరదా అనిపించిందండి నిజంగానే. అసలు అంటే తనకి అంత ఇష్టం అనమాట, చాలా అంటే చాలా ఇష్టం పుట్టగొడుగులు అంటే. అవి రోజు వండేసినా తినేస్తారనమాట. నాకు కూడా చాలా ఇష్టం అండి. ఇగోండి, కూర కూడా అయిపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఏంటంటే చికెన్ కూరలా ఉంటుందన్నమాట. దీని స్పెషల్ ఏంటి సంవత్సరంకి ఒక్కసారి దొరుకుతుంది. అది కూడా వర్షాలు వచ్చేటప్పుడైనా దొరుకుతుంది, ఎక్కడో దొరుకుతుందండి కదా. చాలా అంటే చాలా ఇష్టం అండి మాకు. కానీ ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నాను, నైట్ క్లీనింగ్. నేను నైట్ ఎంత టైం అయినా సరే, 10:30 అయినా సరే, నేను నైట్ మొత్తం క్లీన్ చేసుకునే పడుకుంటాను అనమాట. మొత్తం స్టవ్, సింక్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. ఉదయంకి ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది, పని కూడా లేనట్టు ఉంటుంది. అదే కానీ పొయ్యి మాత్రం నీట్గా లేకపోతే వంట కూడా చేయడానికి లేదండి, చేయబుద్ధి అవ్వదు కదా. అలా అనమాట. నేను మొత్తం టైల్స్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. స్టవ్ కూడా నేను క్లీన్ చేసేసుకున్నానండి. ఎందుకంటే నైట్ అంట ఎప్పుడైనా సరే మనకి ఎన్ని పనులున్నా పాచి అనేవి ఎప్పుడు ఉదయంకి ఉండకూడదన్నమాట. గిన్నెలు కూడా సరే, నైట్ గిన్నెలు తోమేసుకొని మొత్తం పొయ్యి అది క్లీన్ అది చేసేసుకుంటాను నైట్ అనమాట. ఇలా చేసుకుంటే మనకి పని కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా అయితే అలానే చేయండి. ఉదయంకి కూడా చిన్న హెల్త్ బాగోపోతే అది వేరే విషయం. మొత్తం మీకు చూపిస్తాను. ఇలా అయితే క్లీన్ చేశానండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.